పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శుభాంశు శుక్లా జస్ట్ ఒక వ్యోమగామి కాదు, ఆయన 143 కోట్ల మంది భారతీయులకు ప్రతినిధి. భారత తరపున ఐఎస్ఎస్కి వెళ్లిన ఏకైక వ్యోమగామి. ఆయన ఈ జర్నీతో చాలా రికార్డులు నమోదయ్యాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల చారిత్రాత్మక మిషన్ను పూర్తి చేసి భూమికి తిరిగొస్తున్నారు. ఈ మిషన్ యాక్సియం 4 AX4 ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్లో భాగంగా జరుగుతోంది. దీని ద్వారా భారతదేశం 41 సంవత్సరాల తర్వాత మానవ అంతరిక్ష యాత్రలో మరో మైలురాయిని సాధించింది. 1984లో రాకేష్ శర్మ సోవియట్ మిషన్లో సల్యూట్ 7కి వెళ్లిన తర్వాత శుభాంశు శుక్లా ఐఎస్ఎస్కు చేరుకున్న మొదటి భారతీయ వ్యోమగామిగా నిలిచారు. శుభాంశు శుక్లా ఆయన సహచర వ్యోమగాములైన కమాండర్ పెగ్గీ విట్సన్, స్లోవోజ్ ఉజాన్స్కీ, విస్కియేవ్స్, ట్రిబోర్ కమ్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో ఐఎస్ఎస్ హార్మోనీ మాడ్యూల్ నుంచి అండాకైంది. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి రేపు కాలిఫోర్నియా తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అవుతుంది. ఈ రిటర్న్ జర్నీ సుమారు 22 గంటల పాటు పడుతుంది. 60 రకాల ప్రయోగాల్లో పాల్గొన్నారు శుభాంశు శుక్లా. అమెరికాలో 7 రోజుల క్వారంటైన్ తర్వాత స్వదేశానికి శుభాంశు శుక్లా రానున్నారు. We're just continuing to stand by for confirmation of approach ellipsoid exit. Once Dragon exits the approach ellipsoid, the team here in Mitchell, Houston will continue to monitor every way, but prime responsibility once they exit that area will be transferred to the SpaceX and Axiom space teams. Dragon is now about 860 meters away from the International Space Station and continuing to increase that distance between the two vehicles. శుభాంశు శుక్లా జస్ట్ ఒక వ్యోమగామి కాదు, ఆయన 140 కోట్ల మంది భారతీయులకు ప్రతినిధి. భారత తరపున ఐఎస్ఎస్కి వెళ్లిన ఏకైక వ్యోమగామి. ఆయన ఈ జర్నీతో చాలా రికార్డులు నమోదయ్యాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల చారిత్రాత్మక మిషన్ను పూర్తి చేసి భూమికి తిరిగొస్తున్నారు. ఈ మిషన్ యాక్సియం 4 AX4 ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్లో భాగంగా జరుగుతోంది. దీని ద్వారా భారతదేశం 41 సంవత్సరాల తర్వాత మానవ అంతరిక్ష యాత్రలో మరో మైలురాయిని సాధించింది. 1984లో రాకేష్ శర్మ సోవియట్ మిషన్లో సల్యూట్ 7కి వెళ్లిన తర్వాత శుభాంశు శుక్లా ఐఎస్ఎస్కు చేరుకున్న మొదటి భారతీయ వ్యోమగామిగా నిలిచారు. శుభాంశు శుక్లా ఆయన సహచర వ్యోమగాములైన కమాండర్ పెగ్గీ విట్సన్, స్లోవోజ్ ఉజాన్స్కీ, విస్నియేన్స్కీ, ట్రిబోర్ కాపు స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో ఐఎస్ఎస్ హార్మోనీ మాడ్యూల్ నుంచి అండాకైంది. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి రేపు కాలిఫోర్నియా తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అవుతుంది. రిటర్న్ జర్నీ సుమారు 22 గంటలు పడుతుంది. 60 రకాల ప్రయోగాల్లో పాల్గొన్నారు శుభాంశు శుక్లా. అమెరికాలో 7 రోజుల క్వారంటైన్ తర్వాత స్వదేశానికి శుభాంశు శుక్లా రానున్నారు. Therefore, it takes a lot less to leave the vicinity of the space station than to arrive. So we just had confirmation of that second departure burn being completed, and that is the second in a series of 4. However, it's the only now after Dragon is well on its way back to Earth and outside of the approach as well. Outside of it have to be on what we call It is now about 195 meters away from the International Space Station.
Dragon has exited Dragon Ellipsoid. on the big loop. I copied you loud and clear on the cabin mic. Sphere Dragon is also outside of the approach ellipsoid and is now on a 24-hour safe free drift trajectory. You can configure comm on Dragon to ground in preparation for disabling the big loop. We just heard confirmation that Dragon has exited the keep out sphere. The big Again, the keep out sphere is an invisible 200-meter line centered on the space station. It's one of several safety zones set up to govern. Dragon. Just had confirmation there that that second departure. That journey will take about 22 hours has until the exited, journey will and off it the coast was of California until Tuesday, July 15th. Tomorrow is now going to start Central off 5:31 a.m. Eastern. Central Central 5:31 a.m. Eastern. Now Now that Dragon has exited the approach ellipsoid, the team here in Mission Control Houston will continue to monitor the responsibility for the spacecraft and responsibility transferred to the space team transferred to the space exit. They are working on steps to working on steps that Big Loop was configured earlier today during those Big Loop was configured earlier today during those closed operation during it is a joint operation of the space station.